మన సాంప్రదాయం మగువ చీర కట్టులోనే ఉంటుంది. చేనేత వస్త్రం తయారు చేయటం అనేది ఒక గొప్ప కళ. నేత అనేది కేవలం మగ్గంపై కూర్చుని నేయటం మాత్రమే కాదు, దానికి ముందు చాలా కష్టమైన ప్రక్రియలు ఉంటాయి. మొదట ముడి నూలును లేదా పట్టును తెచ్చి దానికున్న జిగురును పోగొట్టడానికి ఉడకబెడతారు. తర్వాత కావలసిన రంగుల్లో ముంచి ఆరబెడతారు. రంగువేసిన దారాన్ని చక్రాలకు చుట్టి చీర పొడవుకు సరిపడా దారాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చుతారు. దీనినే ఆసు అంటారు. ఇది చీర యొక్క నిలువు దారాలను సిద్ధం చేసే ప్రక్రియ. దారానికి బలం చేకూర్చడానికి గంజిని పూస్తారు. దీనివల్ల నేసేటప్పుడు దారాలు తెగిపోకుండా ఉంటాయి. సిద్ధం చేసిన దారాలను మగ్గానికున్న చిన్న రంధ్రాల గుండా జాగ్రత్తగా ఎక్కిస్తారు. ఒక్కో దారాన్ని అమర్చడానికి చాలా ఏకాగ్రత అవసరం. మగ్గంపై కూర్చుని నేతగాడు తన చేతులతో మడకను అటూ ఇటూ విసురుతూ కాళ్లతో పెడల్స్ తొక్కుతూ అడ్డదారాలను నిలువు దారాల మధ్యలోకి పంపిస్తారు. ఇలా ఒక్కో పోగు అల్లుకుంటూ వస్త్రం తయారవుతుంది. ఒక చీర తయారీ వెనుక ఒక కుటుంబం మొత్తం శ్రమ ఉంటుంది. చీర నేయటానికి సాధారణ కాటన్ చీర 2 నుండి 3 రోజులు, పట్టు చీర 4 నుండి 7 రోజులు, ఉప్పాడ లేదా కుప్పడం వంటి డిజైన్ చీరలు 10 నుండి 15 రోజులు, గద్వాల లేదా ధర్మవరం 20 రోజుల నుండి నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. 6 మీటర్ల చీర తయారీ వెనుక నేతన్న పడే కష్టం చీర విలువ కంటే 100 రెట్లెక్కువ. నేతన్నను గౌరవిద్దాం. నేతన్న కోసం లైక్ చేసి వీడియోను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నేతన్నపై ప్రేమను చాటండి.